నమశంకరాయ. 21 ఆదివారము సప్తమి తిథి. అలాగే రవికి సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రము సింహరాశిలో ఉండగా భాను సప్తమి అనేటువంటిది ఏర్పడబోతుంది. ఉదయం 9:33 వరకు పుబ్బా నక్షత్రం ఉన్నప్పటికీ 9:33 తర్వాత సంపూర్ణమైనటువంటి మాఘ శుక్ల సప్తమికి ఎంతటి మహిమ ఉంటుందో అంతటి సమానమైనటువంటి మహిమ కలిగినటువంటి తిథి భాను సప్తమి జూన్ 21 రోజున. ఈ సందర్భంగా ఎవరైతే సంపద కోసం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారో అటువంటి వాళ్ళు పుబ్బా నక్షత్రం ఉన్నటువంటి రోజున అనగా 9:33 లోపల కర్కాటక లగ్నం ఉంటుంది. ఈ యొక్క లగ్నము మనం చూసుకున్నట్లయితే 8 గంటల నుంచి 9:30 లోపల లక్ష్మీ అమ్మవారికి తేనెతో అభిషేకము జరిపించి ఎర్రటి గులాబీ పూలు అంటే నాటు గులాబీ పూలతో అర్చన చేసి బెల్లం పాయసం అమ్మవారికి ఎవరైతే నైవేద్యంగా పెడతారో అటువంటి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా సుఖం శాంతి కుటుంబంలో కలుగుతాయి. ఎవరైతే వివాహ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ, లేదా వివాహం అయిన తరువాత దాంపత్య సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో, అంతేకాకుండా చక్కటి సంతానం కలగాలి, ఆర్థిక అభివృద్ధి వ్యాపారాభివృద్ధి కావాలి, నిరుద్యోగ సమస్యలు తీరాలి, అలాగే ఉద్యోగపరంగా స్థిరత్వం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ రోజున ఒక చక్కటి పరిహారం కనుక చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ అచిరకాలంలోనే మీకు పొందబోతుంది. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ యొక్క భాను సప్తమి జూన్ 21 రోజున అద్భుతమైనటువంటి మహిమాన్వితమైన రోజు. ఈ రోజున దాదాపుగా అనేక యోగాలు కలిగినటువంటి రోజు. ఉత్తరా నక్షత్రం 9:33 తర్వాత వస్తుంది. అలాగే మాఘమాసము శుక్లపక్షము సప్తమి తిథి సూర్య జయంతి ఎంతటి మహిమాన్వితమో ఈ రోజు కూడా అంతే మహిమాన్వితము. ఎందుకంటే సింహరాశిలో ఉత్తరా నక్షత్రం కూడా ఉంది కాబట్టి ఉత్తరా నక్షత్రం మొదటి పాదంలో ఉండగా ఈ భాను సప్తమి ఏర్పడబోతుంది. ఎవరైతే ఆయుష్ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు, సంపదకి కారకుడు కూడా సూర్యుడే, పదవీ కారకుడు సూర్యుడే, ఉద్యోగానికి కారకుడు కూడా సూర్యుడే, అలాగే జీవితంలో సమస్యల్ని రూపుమాపేవాడు సూర్యుడే, ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు. కాబట్టి ఆ రోజున మన జాతకరీత్యా ఉన్నటువంటి సమస్త కష్టాలు తొలగిపోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారం చేసుకోండి. ఈ రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి సూర్య భగవానునికైనా లేదా ఈశ్వరుడికైనా ఈ రోజున ప్రధానంగా పంచామృతాలతో అభిషేకము జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాల మాల సూర్య భగవానికి ఈశ్వరుడికి వేసి ఎర్ర జిల్లేడు పుష్పాలతో కనుక అర్చన చేస్తే ఆయుష్ పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. మారేడు దళాలతో అనగా అర్చన చేస్తే సంపద అభివృద్ధి అవుతుంది. అలాగే తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేస్తే పదవీ యోగ్యత ఉద్యోగం లభిస్తుంది. చేసే ప్రయత్నంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. అన్ని రకాలుగా గ్రహరాజైనటువంటి సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందిన వారవుతారు. ఈ రోజున అస్సలు మిస్ చేసుకోకండి. ఈ రోజున అత్యంతమైనటువంటి గొప్ప యోగాలు, దాదాపు 10 యోగాల వరకు ఉన్నటువంటి రోజు. ఒక్కసారి తెలియచేస్తాను. భాను సప్తమి ఒక యోగము, గురు శుక్రుల యొక్క కలయిక ఉండడం అది లక్ష్మీ యోగము. ఈ రోజున ఏర్పడుతున్నటువంటి యోగం కారణం చేత పద్మక యోగము. ఆదివారము సప్తమి తిథి వ్యతిపాతము కూడా ఉంది కాబట్టి వ్యతిపాత యోగము. స్నాన దానాదులు పిండ ప్రదానాలకి ఈరోజు చాలా గొప్పదైనటువంటిది. అలాగే 9:33 నుంచి 3:23 వరకు త్రిపుష్కర యోగం ఉంది. ఇంకా అఖండ లక్ష్మీ యోగ ప్రభావము కూడా ఉన్నది, పుబ్బా నక్షత్రం కూడా కలిసి వచ్చినటువంటి కారణం చేత. అలాగే సర్వార్థ సిద్ధి యోగము, అమృత యోగములు, అలాగే సిద్ధి యోగము అనేటువంటిది కూడా ఈ రోజున ఏర్పడబోతున్నాయి. ఇన్ని 10 రకాలైనటువంటి మహాయోగాలు కలిసినటువంటి ఈ రోజున ప్రధానంగా పరమేశ్వరుని యొక్క ఆరాధన, సూర్యగ్రహ ఆరాధన, అలాగే పితృదేవత ఆరాధన, పితృదేవతలకి తర్పణాలు లేదా పిండ ప్రదానం చేయవచ్చు.
9:33 తర్వాత ఉత్తర నక్షత్రం వస్తుంది. ఎంత బలమైన రోజంటే ఉత్తర నక్షత్రం అధిపతి రవి, అలాగే ఈ సంబంధించినటువంటి సప్తమి తిథికి దేవత రవి, అలాగే ఆదివారం కూడా రవియే అధిపతి. రవి ప్రభావం చాలా బలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో చేసినటువంటి స్నాన దానాదులు చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి.